మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న ఈ శత్రు సైన్యాలంతా కూడాను ఈ గోమంత పర్వతాన్ని ముట్టడించడం జరిగింది. ఆయుధ ప్రయోగాలతోటి దానవుల రక్తం కాలువలు కట్టేసిందనమాట. ఈ సుదర్శనం శ్రాంగము కౌమోదకి నందకము ఇలాంటి దివ్య ఆయుధాలతోటి కృష్ణుడు సౌనంద సంవర్తక ఆయుధాలతోటి బలరాముడు ఇద్దరు కూడాను పరాక్రమించి యుద్ధం చేశారనమాట. ఇలా బలరామకృష్ణుల్ని ఎదిరించడం ఎవరి తరం అవడం లేదు. వారి ధాటిని తట్టుకోలేక పారిపోతున్నారు సైన్యాలు. తన సైన్యాన్ని చూసి కేకేశాడు జరాసంధుడు. యోధుల్లారా, ఆయుధాలు విసర్జించి యుద్ధంలో పరుగు తీయడం భ్రూణ హత్యతోటి సమానమైనది. మీరు భూపాలకులు, వారా గోపాలకులు. భుజబలంలో మిమ్మల్ని మించిన వారు లేరు. మీకు ఈ పలాయానం తగదు. వెనుతిరిగి రండి, పోరాటాన్ని ప్రారంభించండి. మీకు తోడుగా నేనున్నాను. నా బాణాలతోటి ఆ బలరామకృష్ణులు అంతు చూస్తాను. విజయం మనదే అంటూ పిలిచాడు ఈ జరాసంధుడు. జరాసంధుడి ధైర్యవచనాలకు మగధ సైన్యం మళ్లీ యుద్ధంలోకి ప్రవేశించింది. వారందరినీ తన వెనక్గా ఉంచుకుని బలరామకృష్ణులు ఎదుర్కొన్నాడు జరాసంధుడు. భేరీ భంకార ధ్వనులతోటి మిన్నందుకుంది ఆ ప్రదేశం. గజ ఘీంకారాలతోటి రథచక్ర ఘోషలతోటి గుర్రాల సకిలింపులతోటి భటుల సింహనాదాలతోటి భూన భోంతరాలు ప్రతిధ్వనించిపోతున్నాయి. జరాసంధుని అండగా అతని మంత్రి సామంతులు బలరామకృష్ణుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. పెనుకెరటాల్లాగా మీద పడుతున్న ఇద్దరిని ఎదురిస్తున్నారు వీరిద్దరూ కూడాను. వెనుతిరిగి వెళ్ళిపోలేదు. శస్త్రాస్త్రాలను ఒకే క్షణం జరాసంధుని సైనికులపైన ప్రయోగించి మహోత్సాహంతో గొంతెత్తి వాళ్ళు గర్జిస్తున్నారన్నమాట. ఏనుగుల కుంభస్థలాలను పగలగొట్టారు వారిద్దరు. చచ్చిన ఏనుగులు కుప్పలు కుప్పలుగా నేల కూలిపోయాయి.
చక్రప్రయోగంతో సైనికుల శిరస్సులను ఖండించేశాడు కృష్ణుడు. యుద్ధరంగం అంతటా ఖండిత శిరస్సులే కనబడుతున్నాయి. భూమి అన్నది కనిపించకుండా పోయింది. బలరాముడు నాగలితోటి గుండెలు చీల్చడంతో రక్తం కాలుగట్టి ప్రవహింపసాగింది. ఆయుధాలెత్తి యుద్ధం చేయనే లేదు కొందరు. బలరామకృష్ణులు కేకలకి గుండెలు ఎదిరి ఎక్కడ ఉన్నది ఏం చేస్తున్నది తెలియక తికమక పడిపోయి కుప్పకూలిపోయారు. వాడు మతి చెడిపోయింది వాళ్ళకి. చెప్పాలంటే రక్త తాటకాలతోటి, మాంసరాసులతోటి, పేగుల పెనుపోగులతోటి, కపాలాలతోటి ఆ ప్రాంతం అంతా భూత భేతాళ ఢాకిణీ గణాలకు విహార స్థలి అయిపోయింది. రాబందులు గద్దలు నలువైపులా తిరుగుతూ కలకలం సృష్టించేశాయి. చూశారది జరాసంధుని సామంతుడు. బెదిరిపోయారంతే. పరుగుదీశారు. పరుగుదీస్తున్న శత్రువులను ఉద్దేశించి కృష్ణుడు ఈసారి అరిచాడిలా, హెచ్చరించాడిలాగా, రాజుల్లారా, మీకు వాహనాలున్నాయి. మీరు వీరాధివీరులు, అనేక యుద్ధాలు చేసి ఆరితేరారు. మా అన్నదమ్ములిద్దరికీ పెద్దగా యుద్ధం తెలీదు. పైగా మాకు వాహనాలు లేనేలేవు. నేల మీద నిల్చుని యుద్ధం చేస్తున్నాం. అయినా మేమంటే భయపడి పరుగుదీసి చెట్లంటా పుట్లంటా దాక్కుంటున్నారు. ఇది మీకు తగదు. రాజధర్మం కానే కాదు. మీరు అసలు సంగతి గ్రహించడం లేదు. ఆ జరాసంధుడు మిమ్మల్ని ముందుంచుకొని తాను వెనక్కి నక్కి యుద్ధతంత్రం చేస్తున్నాడు. మీరు పరిగెత్తి లాభం లేదు. జరాసంధుణ్ణి ముందుకు నెట్టండి. అతనితో చావో రేవో మేం తేల్చుకుంటాం అన్నాడు. కృష్ణుని మాటలకి కోపగించుకున్నాడు ఈ జరాసంధుడు. భగ్గున మండిపడ్డాడు. కవచాన్ని ధరించాడు. విల్లాల్ని చేపట్టాడు. రథాన్ని అధిరోహించి తానొక్కడే కృష్ణుడితో తలబడేందుకు ముందుకురికాడు. ధనుష్టాంకారం చేశాడు. అన్నాడిలాగా, కృష్ణ, నేనిక్కడ ఉండగానే మా సామంతుల్ని నువ్వు అదిరించి బెదిరిస్తున్నావంటే నిన్నేమనుకోవాలి నేను? అడవుల్లో ఆలమందలు అదిలించడం కాదు, ఇది యుద్ధరంగం. గుర్తుపెట్టుకో. నువ్వు ధైర్య సాహసాలు కలవాడువని, మహాసూరుడు అని లోకం చెప్పుకుంటోంది. అదెంత నిజమో ఇప్పుడే తేల్చేస్తాను. యుద్ధం అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు, నిలిచి ధైర్యంగా పోరాడడం. నువ్వో నేనో తేలిపోతుంది. నరకం ఎలా ఉంటుందో చూసి ఎరగవు కదా, ఇప్పుడు నేను నీకు చూపిస్తాను, చూడు అన్నాడు. వినరాని మాటలవి. విని ప్రజ్వలించేశాడు కృష్ణుడు. కన్ను ఎర్రజేశాడు. అన్నాడిలాగా, అవును, నువ్వో నేనో తేలిపోవాలి. తేల్చుకుందాన్రా. నీ ముందే నిల్చున్నాను. నీకోసమే నిల్చున్నాను. రా, పొల్లు మాట్లాడకు. ఇంకా కార్యసురులు మాట్లాడరు. ప్రయోగించు నీ అస్త్రాల్ని శస్త్రాల్ని. తట్టుకోగలనో లేదో నీకే కాదు, నాకు తెలుస్తుంది. మాట పూర్తి చేయకుండానే 8 బాణాలు ప్రయోగించి జరాసంధుని గుండెని దెబ్బతీశాడు కృష్ణుడు. 5 బాణాలు ప్రయోగించి సారథిని స్పృహ తప్పేలా చేశాడు. అశ్వాలపై అనేక బాణాలు ప్రయోగించేశాడు. వాటి ధాటికి తట్టుకోలేక అశ్వాలు అటూ ఇటూ పరుగులు తీసేశాయి. అదే అదనుగా సరి అయిన బాణంతోటి జరాసంధుని విల్లుని 2 ముక్కలు చేసేశాడు బలరాముడు. తమ రాజు విల్లు విరిగిపోయింది. రాజు నిశ్చేష్టుడయ్యాడు. చూసి కౌశిక చిత్రసేనులు ముందుకురికారు. ఆకాశం అదిరిపోయినట్టుగా గర్జనలు చేశారు. బలరామునిపై 3 బాణాలు, కృష్ణుడిపై 5 బాణాలు ప్రయోగించారు. వాళ్ళు మహోత్సాహంతో పెనుకేకలు వేశారు. ఆ కేకల్ని తట్టుకోలేకపోయాడు బలరాముడు. కోపంతో రగిలిపోయాడు అతను. అర్ధచంద్ర బాణాన్ని ప్రయోగించాడు. కౌశికుని విల్లు విరిచాడు. తర్వాత మరో విల్లు అందుకునే అవకాశం కూడా ఇవ్వకుండా పుంఖాను పుంఖాలుగా బాణాన్ని ప్రయోగించి అతన్ని అచేతన్ని చేశాడు. అదే అవకాశంగా 4 బాణాలు ఒకేసారిగా ప్రయోగించి కౌశికుని గుర్రాలను కూల్చాడు కృష్ణుడు. గుర్రాలు కూలిపోవడంతో రథం విరిగిపోయింది. నిలువునా కూలిపోయింది. కింద పడ్డాడు కౌశికుడు. శత్రువుని ఎదుర్కోవాలి. గదను అందుకున్నాడు. ఆ గదతోటి బలరాముడిని ఎదుర్కొనేందుకు అటుగా పరుగు తీశాడు. అతన్ని అడ్డుకున్నాడు కృష్ణుడు. అసంఖ్యాక బాణాలను ప్రయోగించి కౌశికుడిని కదిలేందుకు వీలు లేకుండా చేశాడు. చిత్రసేనుని సంహరించేందుకు బలరాముడు శరవర్షం కురిపించేశాడు. చిత్రసేనుడికి ఊపిరి ఆడడం లేదు. అది గమనించాడు జరాసంధుడు. పరుగున అటు వచ్చాడు. బాణవర్షాన్ని కురిపించి బలరాముడు విల్లు విరిచాడు. ఇంకో విల్లు అందుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. బాణాలు మూకుమ్మడిగా ప్రయోగించాడు. గర్జించాడు. వీలు చూసుకొని బాణాన్ని అందుకున్నాడు బలరాముడు. శౌర్యావేశంతో సాయక ప్రయోగం చేశాడు. జరాసంధుడిని ఎదుర్కొన్నాడు. అతడటు జరాసంధుడిని ఎదుర్కొనడాన్ని గమనించిన చిత్రసేనుడు సరి అయిన సమయం ఇదే అన్నట్టుగా గదను ఒకదాన్ని తీసుకుని గురి చూసి బలరాముడి మీదకి విసిరాడు. కౌశికుణ్ణి కదలకుండా నిలబెట్టిన కృష్ణుడి వైపు పరుగు తీశాడు జరాసంధుడు. 5, 7, 80, 90 బాణాలను ప్రయోగించి కృష్ణుడిని తీవ్రంగా గాయపరిచాడు. రక్తధారలతోటి కృష్ణుడు కుప్పకూలిపోయేలా చేశాడు. ఆనందంతో పెద్దగా కేకేశాడు. కుప్పకూలిన కృష్ణుడు తేరుకున్నాడు. లేచి నిల్చున్నాడు. శరీరాన్ని బాధిస్తున్న గాయాన్ని లెక్క చేయలేదు అతను. గురి చూసి బల్లెం విసిరి జరాసంధుని విల్లుని 2 ముక్కలు చేసేశాడు. విరిగిన విల్లుని అవతల పడేసి గదనందుకున్నాడు జరాసంధుడు.
కిందకు దూకాడు. పరుగెత్తుతూ కృష్ణుడిని సమీపించాడు. గదతో అతని గుండె మీద మోదాడు. అడ్డగించిన గద ఆగలేదు. విసురుగా వచ్చి గుండె మీద కొండలా పడింది. దాంతో కృష్ణుడు స్పృహ తప్పి నేల మీదకు ఒరిగాడు. చూశాడిది బలరాముడు. ఆందోళన చెందాడు. బలరాముని ఆందోళన, నేల కొరిగిన కృష్ణుడిని చూసి అయిపోయాడు కృష్ణుడు, ప్రాణాలు కోల్పోయాడు అనుకున్నాడు జరాసంధుడు. ఆనందంగా పెద్ద కేకలు వేసి అటు ఇటు తిరిగాడు. బలరాముడు అది గమనించాడు. సహించలేకపోయాడు. ఒక చేత్తో గదని, మరో చేత్తో ముసలాయుధాన్ని పట్టుకుని జరాసంధుడిని ఎదుర్కొన్నాడు. అతని గుండె మీద, నుదుటి మీద గాయాలు చేశాడు. దాంతో తల తిరిగిపోయినట్టయింది జరాసంధునికి. కుప్పకూలిపోయాడు. మోకాళ్ళ మీద ఆనుకున్నాడు. అయినా నిలవలేకపోయాడు. స్పృహ తప్పి కింద పడ్డాడు. కింద పడుతున్న జరాసంధుడిని చూసి జబ్బలు చరిచి మరీ గర్జించాడు బలరాముడు. అతని గర్జన నలుదిశలా ప్రతిధ్వనించేసింది. కాసేపటికి ఈ జరాసంధుడు తేరుకున్నాడు. పక్కనున్న గదను అందుకున్నాడు. ఆ గదనే చక్రంలా తిప్పేస్తూ బలరాముడిపైకి లంఘించాడు. బలరాముడు అందుకు సిద్ధంగానే ఉన్నాడు. తన గదతోటి అతన్ని ఎదుర్కొన్నాడు. అతని గదను ముక్కలు ముక్కలు కింద చేసేశాడు. తునాతునకులైన గదను చూసి చెలించలేదు జరాసంధుడు. వెంటనే శక్తి అనే ఆయుధాన్ని అందుకున్నాడు. దాన్ని బలరాముడి పైన ప్రయోగించాడు. వెంటనే గదను ఒకటి విసిరాడు అతనిపైకి. ఆపై మరో శక్తిని కూడా ప్రయోగించాడు. 3 ఆయుధాలను వెంటనే ప్రయోగించి చాలదన్నట్లుగా కుడి చేతిని పిడికిలు చేసి బలరాముడి పొట్టలో ఒక పోటు పొడిచాడు జరాసంధుడు. ఆ దెబ్బకి బలరాముడు స్పృహ కోల్పోయాడు. నేల మీద పడిపోయాడు. ఆకాశంలో దేవతలు ఆశ్చర్యపోయారు. అయ్యయ్యో అంటూ బాధపడ్డారు. కృష్ణుడు అప్పటికీ తేరుకున్నాడు. అన్న బలరాముడి కోసం చూశాడు. అతను స్పృహ తప్పి ఉండడాన్ని గమనించాడు. కోపంతో అనేక బాణాలు వేశాడు. జరాసంధుడిని గాయపరిచాడు. గాయాలకు బెదరలేదు జరాసంధుడు. కృష్ణుడిపైన శక్తిని ప్రయోగించి ఎలుగెత్తి గర్జించాడు. వస్తున్న శక్తిని మార్గం మధ్యలోనే అందుకున్నాడు కృష్ణుడు. అందుకొని దాన్నే జరాసంధుడిపైకి తిరిగి ప్రయోగించాడు. అతనికి స్పృహ తప్పేలా చేశాడు. స్పృహ తప్పేవాడే జరాసంధుడు. అయితే తల విదిల్చి తేరుకున్నాడు. తేరుకుని పరిఘాయుధాన్ని కృష్ణుడిపైకి ప్రయోగించాడు. ఆ పరిఘాయుధాన్ని కృష్ణుడు శ్రాంగం ప్రయోగించి తునాతునకలు చేసేశాడు. ఇప్పుడు చేసేది లేక నిశ్చేష్టుడైపోయాడు జరాసంధుడు. ఆ సరికి బలరాముడు కూడా తేరుకున్నాడు. లేచి జరాసంధుడి కోసం చూశాడు. కనిపించాడు అతడు. కోపంగా అన్నాడు ఇలా, ఇక నీ చావు తప్పదు, జరాసంధ కాచుకో అన్నాడు. పరుగు తీశాడు అతని వైపు. వస్తున్న బలరాముణ్ణి అడ్డుకున్నాడు దరదుడు. బలరామ, జరాసంధుడిని సంహరించడం నీ వల్ల కాదు. అతడు మహాశౌర్యశాలి, మేరుధీరుడు. ముందు నన్ను ఎదిరించు, తర్వాత మా రాజు సంగతి చూద్దుగాని అన్నాడు. రా అయితే అన్నాడు బలరాముడు. నాగలితో ఎదుర్కొన్నాడు అతన్ని. దరదుడు పరిఘాయుధంతో విరుచుకుపడ్డాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. 2 ఏనుగులు కొట్లాడుకుంటున్నట్లుగా కొట్లాడుకున్నారు ఇద్దరు. ఆఖరికి నాగలిని దరదుని వీపుకు గుచ్చి అతన్ని కింద పడేశాడు బలరాముడు. కింద పడ్డ దరదుని పైకెక్కి కాళ్ళతో కుమ్మి కుమ్మి చంపేశాడు. రక్తం కక్కుకొని మరణించాడు అతను. జరిగిందంతా జరాసంధునితో సహా మిగిలిన సామంతులంతా చూశారు. అంతే, భయపడిపోయారు. పారిపోయారు అక్కడి నుంచి. పారిపోతున్న సామంతులను చూస్తూ ఏం చేయాలో పారిపోక నిల్చున్న జరాసంధుడిపైకి కౌమోదికతోటి దాడి చేశాడు కృష్ణుడు. అతని ఎముకలన్నీ పగలగొట్టేలా దెబ్బతీశాడు. ఊహించని మెరుపు దాడి. తిరిగి ఎదుర్కొనే సత్తా లేకపోయింది. జరాసంధుడు కింద పడ్డాడు. కింద పడ్డ జరాసంధుడి మీదికి ఉరికి పిడికిటి పోట్లతోనూ కాళ్లతోనూ మర్దించేశాడు కృష్ణుడు. బలరాముడు అది చూసి ఆనందించాడు. ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు. వీలు చిక్కట్లేదు. దెబ్బలు తింటూ స్పృహ కోల్పోయాడు ఈ జరాసంధుడు. మళ్ళీ అంతలోనే తేరుకున్నాడు. ఆ సరికి వీలు చిక్కింది. లేచి రథాన్ని ఆయుధాన్ని కూడా పట్టించుకోకుండా పరుగు తీశాడు జరాసంధుడు. రణరంగం నుంచి దూరంగా పారిపోయాడు. ప్రాణాలు దక్కించుకున్నాడు. ఎప్పుడైతే జరాసంధుడు యుద్ధరంగం నుండి పారిపోయాడో సామంతరాజులు కూడా పరుగు తీసి అరణ్య మధ్యలోకి చేరుకున్నారు. అక్కడ ఇక్కడ దాక్కుని ప్రాణాలను దక్కించుకున్నారు. రాజులు పారిపోతే సైన్యం ఉంటుందా మరి? పలాయనం చేశారు. నలువైపులకి చెదిరిపోయారు. యుద్ధరంగంలో ఒక్కడంటే ఒక్క శత్రువు గాని శత్రు సేనకుడు గాని లేడు. అంతా ఖాళీ. ఆ ఖాళీ రణరంగాన్ని చూసి కృష్ణుడు విజయగర్వంతో పాంచజన్యాన్ని పూరించాడు. ఆ ధ్వని గగన వీధి నలువైపులా ప్రతిధ్వనించింది. ఆ ప్రతిధ్వని విన్నంతనే అమరులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు మొదలైన వారంతా కృష్ణుని జయజయధ్వానాలతోటి అభినందించారు. తమ్ముడి శంఖధ్వానానికి బలరాముడి గొంతు తోడైంది. అతని గొంతు రోదసీ కుహరాన్ని భేదించేసింది. యుద్ధం ముగియడంతో బలరామకృష్ణులు దివ్య రూపాలు తొలగిపోయి మామూలు మనుషులైపోయారు వాళ్ళిద్దరు. యుద్ధరంగం నుండి పారిపోయి
అరణ్య మధ్యలో దాగున్న సామంతులంతా మెల్లిమెల్లిగా తమ తమ రాజధానులకు చేరుకున్నారు. శిశుపాలుని తండ్రి చేది భూపతి మాత్రం రాజధానికి వెళ్ళక సైన్యంతో సహా అక్కడే ఉండి కొద్ది రోజులకి కృష్ణుడిని సందేశించాడు. అతనికి యాదవులతో బాంధవ్యం ఉంది. ఆ బాంధవ్యంతోటే కృష్ణుని దర్శించగలిగాడు. చేరవచ్చిన చేది భూపతిని చీకొట్టలేదు కృష్ణుడు. అనేక విధాలుగా ఆదరించాడు అతన్ని. ఆ ఆదరణకి పొంగిపోయి తన కథ అంతా చెప్పుకొచ్చాడు ఈ చేది భూపతి. మరి అతని కథ ఏంటి, ఏ విషయాన్ని కృష్ణుడి దగ్గర ప్రస్తావించాడు, ఇవన్నీ కూడా మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకొని చెప్పుకుందాం. అంతవరకు సెలవు.